పూజలుడా స్తుతి పాత్రుడా నా యేసయ్యా స్తుతులందుకో పూజలుడా యేసయ్యా తీర్చిన దేవునికి స్తోత్రం చెప్తాం. ఆయన కృపయే మనకు అభిషేకముగా ఉంది. ఆయన కృపయే మనకు సమస్త అక్కర్లు తీర్చి ఆరోగ్యం నుంచి ఆయుష్ను పొడిగించిన దేవునికి స్తోత్రం చెప్తాం. చిన్న ప్రార్థన చేయండి బిగ్గరగా. ప్రేమ స్వరూపి పరిశుద్ధ కృపగలిగిన దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా. గడిచిన దినాలంతా నీ కృప మమ్మల్ని బలపరుచుకొని గడిచిన 8 మాసాలు నీ కృప చేత మమ్మల్ని బలపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. ఈ 9వ మాసంలో మమ్మల్ని అడుగు పెట్టించి నీ కృప చేత మమ్మల్ని నింపినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము అయ్యా. ఈ దినము ప్రభా ఎందరైతే నీ సన్నిధిలో చేరి ఉన్నారో, ఇటువంటి ఈ చక్కటి కృపను ఎందరో విడిపోయినారు, కానీ మమ్మల్ని నీవు కనిక
కనికరించి మమ్మల్ని ఆదరించి ఇక నీ గొప్ప ధన్యతను భాగ్యాన్ని మాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ దినం నీ సందులో చేరి ఉండగా ప్రభా ఇంతవరకు నైనా పాటల చేత ప్రభా నీ నామాన్ని మహిమపరిచాము. ఈ క్షణము ప్రభా ప్రాముఖ్యమైన సమయంలో మేము వచ్చి ఉండగా ప్రభా మమ్మల్ని జ్ఞాపకము చేసుకోండి. దైవసేకుని నీ చేతికి అప్పగిస్తున్నాను అయినా ప్రభా జ్ఞాపకము చేసుకొని చేతి కర్రగాను నోటిని బూరగాను ప్రభా నీ సిలువు సడును మరుగుపరుచుకొని ప్రభా నీ మాటలు వెల్లడిస్తుండగా ప్రభా వినగలిగిన చెవుల్ని గ్రహించిన హృదయాన్ని నువ్వు మాకు దయచేయండి. నీ మాటలు ఏ ఒకటి వ్యర్థమైపోవలసినవి కాదు కనుకనైనా ప్రతి ఒక్కటి మా హృదయంలో మేము గ్రహించుకొని దినదినమున మా జీవితంలో మేము నెమరు వేసుకునేదానికి ఇటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు దయచేస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినం ఎందరైతే నీ సన్నిధిలో కన్నీటి బాధల చేత నీ సన్నిధిలో చేరి ఉన్నారో ప్రతి ఒక్క వారి కన్నీటిని నాట్యముగా మీరు మారుస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్క పిల్లలు నీవు ఆశీర్వదించండి. ఇంకను నీవు మహిమకరంగా నీవు జరిగించబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు చేసిన ఈ చిన్న ప్రార్థనలో ఏదైనా తప్పుదనములను క్షమించమని నజరైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. యాదరికి చెల్లించిన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వందనాలు నుండి ఎలా ఉన్నారా ఎదురు హల్లెలూయా. గత మాసంతో కూడా దేవుడు మనల్ని మన సంఘాన్ని క్షేమంగా కాపాడి నడిపిస్తూ వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వారం నుండి కంటిన్యూగా ప్రతి వారం నేనే ఆరాధనలో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కాబట్టి వచ్చే వారం నుండి ఇక్కడ సేవకులు పంపించేంత వరకు నేనే కంటిన్యూగా వస్తూ ఉంటాను. 8 నుండి 10 వరకు మార్నింగ్ ఉదయం 8 నుండి 10 వరకు ఆరాధన జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సేవకులు పంపించేంత వరకు నేనే వస్తూ ఉంటాను. బ్రదర్ వస్తూ ఉండేవాడు, కానీ ఇక మీదట నేనే వస్తాను. కాబట్టి మీరు ఖచ్చితంగా వచ్చే వారం నుండి ప్రతి వారం టైమింగ్ మార్చబడింది. అంటే సేవకులు వచ్చేంత వరకు ఉదయం 8 నుండి 10 వరకు మీరు అర్లీగా వచ్చి ఆరాధనలో పాల్గొనాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రతి వారం నేను ఉండి ఇక్కడ వాక్యం చెప్తాను. తర్వాత ఇక్కడ నుండి వ్యాసపాడి అక్కడ ఆరాధనకి వెళ్తాను. కాబట్టి మీరు ప్రతి వారం 8 నుండి 10 వరకు జరిగేటువంటి ఆరాధనలో మీరందరూ కూడా పాల్గొనాలని మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. అదేవిధంగా సూరిబాబు వారి పరిశుద్ధ వివాహ ఆహ్వాన పత్రిక మన జోసెఫ్ వాళ్ళ కుమార్తె ఎస్ సుప్రియ దీపక్ అనే వారికి ఇద్దరికి వివాహం జరగనున్నది. 20వ తేదీ శుక్రవారం సాయంత్రం నిశ్చితార్థం జరుగుతుంది. తర్వాత 23వ తేదీ సాయంత్రం వారి యొక్క వివాహం కూడా జరగనున్నది, నిశ్చితార్థం. ఆ తర్వాత వివాహ కార్యక్రమాన్ని ప్రవాసులు వారికి జరిపించినట్లు అందరూ 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్తారు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. வேதத்திலிருந்து சில வார்த்தைகளை தியானிக்கலாம். ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు నుండి పూర్వమల్లి ప్రాంతంలో కొత్తగా బ్రాంచ్ ఆరాధన కూడా జరుగుతుంది. కనుక ఆరాధన పూర్వమల్లి ఆ ప్రాంతంలో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ మీకు అడ్రస్ కూడా షేర్ చేస్తాం. అపూర్వమైన ఏరియాలో మన తెలుగు విశ్వాసం ఎవరైనా ఉంటే అక్కడ మందిరానికి రావాలనుకుంటే అక్కడ వాళ్ళకి తెలియజేయండి. ఇప్పుడు పూర్వమల్లిలో ఈరోజు సాయంత్రం నుండి కొత్తగా ఆరాధన ప్రారంభించి ఉన్నాం. కనుక ఆ ప్రాంతంలో తెలుగు ప్రజలు ఎవరైనా అంటే మీ బంధువులు కానీ తెలుగు వాళ్ళు వచ్చి ఉంటే అక్కడ ఆరాధనలో పాల్గొనాలని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రతి ఆదివారం సాయంత్రం 5 నుండి 8 వరకు ఆరాధన జరుగుతుంది.
కనుక పూర్వబలు జరిగే ఆరాధన రాబోయే రోజుల్లో ఇంకా ఆ ప్రాంతంలో పరిచర్యని దేవుడు ఆశీర్వదించినట్లుగా స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం 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 హల్లెలూయా. రాబోయే రోజుల్లో శ్రీ పెరవబుత్తూరు అనే ప్రాంతంలో కూడా పరిచర్య ప్రారంభించాలనుకుంటున్నాం. అక్కడ కూడా తెలుగు ప్రజలు ఉన్నారు. ప్రాంతం పరిచర్య కూడా ఆ ప్రాంతంలో ప్రారంభించబడేటట్లు మీ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో చిన్న వాక్య సందేశాన్ని మనం వినబోతున్నాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 14వ వాక్యం చదువుకుందాం. வேதத்திலிருந்து ஒரு சிறிய வார்த்தை தியானிக்கலாம். ஏசாயா தீர்க்கதரிசன புத்தகம் 88ஆம் அதிகாரம் 9ஆம் வசனம். 58వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 14ఆం వసనం. నీవు యెహోవా యందు ఆనందించు, నీవు యెహోవా యందు ఆనందించుదువు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించుదును. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. నీవు యెహోవా యందు ఆనందించుదువు. கர்த்தரில் மனமகிழ்ச்சியாயிருப்பாய். దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించుదును. భూమిயின் இடங்களிலே உன்னை உயர்த்துவேன். ఈ మాట, ఈ వాగ్దానం ఈ సెప్టెంబర్ మాసంలో కూడా నా దేవుడి పట్ల, మీ పిల్లల పట్ల, మీ కుటుంబం పట్ల నా దేవుడు నెరవేర్చుదురు గాక. இந்த வார்த்தை இந்த மாதம் முழுவதும் உங்களுடைய குடும்பத்திலே உங்களுடைய பிள்ளை வாழ்க்கையிலே தேவன் நிறைவேற்றுவாராக. దేవుడు తన ప్రజలతో ఈ మాట తెలియజేస్తున్నాడు. தேவன் தன்னுடைய ஜனங்களோடு இந்த வார்த்தையை தெரிவித்துக் கொண்டிருக்கிறார். దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితాన్ని బలపరుస్తూ ఉన్నాయి. கர்த்தருடைய வாக்குத்தத்தங்கள் நம்முடைய வாழ்க்கையை பலப்படுத்துகிறதா இருக்கிறது. నీవు యెహోవా యందు ఆనందించుదువు. நீ கர்த்தருக்குள் மகிழ்ச்சியாயிருப்பாய். దేవుని ప్రజలు ప్రభువులోనికి వచ్చినప్పుడు ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగానే ఉంటారు. தேவனுடைய ஜனங்கள் கிறிஸ்துவுக்குள் வரும்போது அவர்கள் எப்பொழுதும் மகிழ்ச்சியாயிருப்பார்கள். కారణం ఏంటంటే దేవుని చేత ఆశీర్వాదాలు పొందినప్పుడు దేవుని ప్రజలు ఎల్లప్పుడూ సంతోషంగానే ఉంటారు. ஏனென்றால் தேவனாலே ஆசீர்வதிக்கப்படும் போது எப்பொழுதும் அவர்கள் சந்தோஷமாய் காணப்படுவார்கள். అంటే ఆనందాన్ని మీ ముఖాల్లో నేను కూడా చూస్తూ ఉన్నాను. அப்பேற்பட்ட மகிழ்ச்சியை தேவன் உங்கள் முகத்திலே பிரகாசிக்க செய்வாராக. అంత మాత్రమే కాదు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తాడు. அது மாத்திரம் கிடையாது, பூமியின் உயர்ந்த இடத்திலே உன்னை உயர்த்துவேன் என்று தேவன் சொல்லுகிறார். అంటే లోకంలో ఉన్నప్పుడు మిమ్మల్ని మీ పిల్లల్ని గొప్ప చేస్తాడు. உலகத்தில் இருக்கும்போது உங்களையும் உங்களுடைய பிள்ளைகளையும் தேவன் ஆசீர்வதிப்பார். అంటే ఏదో సీఎం పిఎం పదవి ఇస్తాడు అని అనుకోవద్దు. ஏதோ சிஎமாக பிஎமாக மாறிவிடுவீர்கள் என்று நினைக்காதீர்கள். బ్లెస్డ్ ఫ్యామిలీ, ఆశీర్వదించబడిన అనుభవంలో నడిపించడమే ఉన్నతమైన స్థలాల్లో ఎక్కించడం. ஒரு ஆசீர்வதிக்கப்பட்ட நிலைமையிலே நடத்தப்படுவதே உன்னதமான அனுபவமாய் காணப்படுகிறது. యేసుక్రీస్తును మీరు సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిసం తీసుకొని దేవుని ప్రజలుగా కొనసాగడమే ఉన్నత స్థలముల మీద ఎక్కిన అనుభవం. ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவை அறிந்து கொண்டு ரட்சிக்கப்பட்டு ஞானஸ்நானம் எடுப்பதே உன்னதமான அனுபவமாய் காணப்படுகிறது. ఒక రోజున దేవుడిచ్చే ఆ పరలోక రాజ్యాన్ని మనం స్వాస్థ్యముగా పొందనే ఉన్నాం. అదే దేవుని యొక్క ఆశీర్వాదం. ஒரு நாளிலே தேவன் கொடுக்கிறதான அந்த நித்தியத்தை அடைவதே நாம் பெற்றுக்கொண்ட ஆசீர்வாதமாய் இருக்கிறது. అందుకే నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. உன்னுடைய தகப்பனாகிய யாக்கோபின் சுதந்திரத்தை உனக்கு அனுபவமாய் கொடுப்பேன் என்று தேவன் சொன்னார். కనుక దేవుని ప్రజలైన మీరు మీ పిల్లలు యెహోవా యందు ఇది మొదలుకొని ఆనందించుదురు గాక. ஆகவே தேவனுடைய பிள்ளைகளாகிய நீங்களும் உங்களுடைய பிள்ளைகளும் இது முதல் கொண்டு மகிழ்ச்சியாய் இருப்பீர்களாக. మీరు విశ్వసించండి, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద మిమ్మల్ని మీ పిల్లల్ని దేవుడు ఎక్కించుదురు గాక. நீங்கள் விசுவாசிகள் தேசத்தின் உயர்வான இடத்திலே தேவன் உங்களை உயர்த்துவார் என்று. లోకరీతిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. உலக ரீதியாக தேவன் உங்களை ஆசீர்வதிப்பார். ఆత్మీయంగా దేవుడు ఆశీర్వదిస్తారు. ஆவிக்குரிய வாழ்க்கையிலும் தேவன் ஆசீர்வதிப்பார். దేవుని యొక్క రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోబోతున్నాం. தேவனுடைய ராஜ்யத்தை நீங்கள் சுதந்திரித்துக் கொள்வீர்கள். బైబిల్లో అహష్వరోషు అనే ఒక రాజు ఉన్నాడు. வேதத்திலே அகஸ்வேர் என்ற ராஜா ஒருவர் இருந்தார். బబులోను దేశంలో అతను రాజుగా ఏలుబడి చేస్తూ ఉన్నాడు. பாபிலோன் தேசத்தை அரசாண்டு கொண்டிருந்தார். అక్కడ దానియేలు అనే ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. அங்கே தானியேல் என்ற ஒரு மனிதன் இருந்தார். ఆయన నీతిమంతుడు, அவர் நீதிமானும் దేవునికి భయభక్తులు కలిగి నిర్దోషమైన జీవితాన్ని చేస్తూ ఉన్నవాడు. தேவனிடத்தில் பயபக்தி உள்ளவனாய் யதார்த்தமான ஒரு வாழ்க்கை வாழ்ந்து கொண்டிருந்தார். బానిస బ్రతుకుల్లో జీవిస్తున్న దానియేలు
దర్యావేషు ఏలుబడి కాలంలో, నెబుకద్నెజరు ఏలుబడి కాలంలో గొప్ప చేయబడుతూ వచ్చాడు. அடிமையாய் வாழ்ந்து கொண்ட தாவீதின் வாழ்க்கையிலே அகஸ்திய ராஜாவின் நாட்களிலும் నెబుకద్నెజరు కాలంలో, నెబుకద్నెజర్ என்கிற ராஜாவின் ஆண்டுகளிலே ஆண்டு கொண்டிருந்த நாட்களிலே బెల్షస్సరు అనే ఒక రాజు యొక్క ఏలుబడి కాలంలో కూడా దానియేలు ఆశీర్వదించబడుతూ వచ్చాడు. பெல்ஷஸ்ஸர் என்கிற ஒரு ராஜாவின் நாட்களிலும் தானியேல் அங்கே அடிமையாய் வாழ்ந்து கொண்டிருந்தார். ఒక బానిసగా ఆ బబులోను దేశానికి తీసుకొని రాబడ్డ దానియేలు అక్కడ హెచ్చింపబడ్డాడు. ஒரு అడిமையாக கொண்டு வரப்பட்ட தானியேல் அந்த இடத்திலே தேவன் அவரை உயர்த்தினார். నెబుకద్నెజరు కాలంలో, ఆ తర్వాత బెల్షస్సరు కాలంలో దేవుడు దానియేలుని గొప్ప చేసినట్లుగా దానియేలు గ్రంథంలో రాయబడి ఉన్నది. నెబుకద్నెజరుடைய காலத்திலும் பெல்ஷஸ்ஸர் என்கிற ராஜாவின் நாட்களிலும் தானியேல் உயர்த்தினார் என்று தேவன் உயர்த்தினார் என்று பார்க்கிறோம். బబులోను దేశము అంటే లోకానికి గుర్తు. பாபிலோன் என்கிற தேசம் என்பது உலகத்திற்குரியதாக இருக்கிறது. మనం లోకంలో ఉన్నా కూడా దేవుని ప్రజలైన వాళ్ళు క్రిస్టియన్, దేవుని ప్రజలైన వాళ్ళు ప్రత్యేకింపబడిన వాళ్ళు. நாம் உலகத்திலே இருந்தாலும் தேவனுடைய பிள்ளையாக இருக்கிறபடினாலே ஒரு விசேஷித்த வாழ்க்கை வாழ்ந்து கொண்டிருக்கிறோம். దేవుడు తన ప్రజల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. தேவன் தன்னுடைய ஜனங்களை ஆசீர்வதித்துக் கொண்டிருக்கிறார். మనం లోకంలో ఉన్నా కూడా అన్ని జనుల నుండి వేరుపరచబడిన వాళ్ళు దేవుని యొక్క ఆశీర్వాదానికి పాత్రలుగా దేవుడు మనల్ని మార్చాడు. நாம் உலகத்திலே இருந்தாலும் உலகத்தில் உள்ளவர்களுக்கு வேறுபட்டவர்களாய் தேவனால் ஆசீர்வதிக்கப்பட்டவர்களாய் இருக்கிறோம். అందుకే నిజమైన ఆనందము, సంతోషము దేవుని ప్రజలుగా మీరు మీ పిల్లలను అనుభవిస్తున్నారు. ஆகவே உண்மையான மனமகிழ்ச்சியும் சந்தோஷத்தையும் தேவன் உங்களுக்கும் உங்களுடைய பிள்ளைகளுக்கும் கொடுத்து கொண்டிருக்கிறார். ఆకాశ భూమిని దేవుడు సృజించక మునుపు దేవదూతల్ని దేవుడు సృజించాడు. வானத்தையும் பூமியும் உண்டாவதற்கு முன்பதாக தேவன் தூதர்களை உண்டாக்கினார். వాళ్ళలో లూసిఫర్ దూత అతిశయపడ్డాడు. அதிலே லூசிபர் என்கிற தூதன் அவன் பெருமைப்பட்டவனாய் இருந்தான். ఉన్నత స్థలముల మీద ఎక్కించినప్పుడు ఆ దూత అతిశయపడ్డాడు. அவன் உன்னதமான இடத்திலே இருந்தபோது அவன் மனம் பெருமையோடு காணப்பட்டான். దేవుడు అక్కడ నుండి భూమి మీదకి త్రోసివేశాడు. அங்கே இருந்து தூதனை தேவன் பூமியிலே தள்ளப்பட்டான். அவன் ఎప్పుడైతే అతిశయపడ్డాడో లూసిఫర్ త్రోసివేయబడ్డాడు. அவன் பெருமைப்பட்ட போது தேவன் அவனை தள்ளினார். దేవుడు హెచ్చించి గణపరిచినప్పుడు అతిశయపడే అనుభవం ఏ ఒక్కరిలో కూడా ఉండకూడదు. தேவன் உயர்த்தும் போது நம்முடைய வாழ்க்கையிலே பெருமைக்கு இடம் கொடுக்க கூடாது. దేవుడు ఆశీర్వదించి కొలది దేవుని యొక్క నామం మాత్రమే గణపరచబడును గాక. தேவன் ஆசீர்வதிக்கத்தக்கதாக நீங்கள் தேவனை மகிமைப்படுத்துவர்களாக இருக்க வேண்டும். దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తాడు. தேவன் எல்லா விஷயத்தையும் ஆசீர்வதிப்பார். కొన్నిసార్లు ఆశీర్వాదాలు లేకుండా కూడా చేస్తారు. சில சமயத்திலே ஆசீர்வாதங்கள் இல்லாமல் இருக்கும். కానీ ఆశీర్వాదాలు మీరు అనుభవిస్తున్నప్పుడు దేవుని యొక్క నామాన్ని గణపరుస్తూ ఉండగా మీరు పొందిన ఆశీర్వాదాలు రెట్టింపవుగాక. ஆகவே தேவனுடைய ஆசீர்வாதங்களை நீங்கள் அனுபவிக்கும் போது உங்களுடைய மனமகிழ்ச்சி இரட்டிப்பாய் மாறுவதாக. కారణం ఏంటంటే మీ తగ్గింపును, దీనత్వాన్ని చూసి ఆశీర్వదిస్తారు. தேவனுடைய தாழ்மையும் உங்களுடைய ஒரு பெருமையை பார்த்து தேவன் உங்களை ஆசீர்வதிப்பார். తమను తాము హెచ్చించుకునే వాడు తగ్గించబడతారు, తగ్గించుకునే వాడు హెచ్చింపబడతారని వాక్యం చెప్తుంది. தன்னை தான் உயர்த்துகிறவன் தாழ்த்தப்படுவான், தன்னை தாழ்த்துகிறவன் உயர்த்தப்படுவான் என்று வேதம் சொல்லுகிறது. కనుక మీరు మీ పిల్లలు యెహోవా యందు ఈ మాసమంతా కూడా ఆనందించుదురుగాక. ஆகவே நீங்களும் உங்களுடைய பிள்ளைகள் இந்த மாதம் முழுவதும் கர்த்தருக்குள் மகிழ்ச்சியாக இருப்பீர்களாக. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద మిమ్మల్ని మీ పిల్లల్ని నా దేవుడు ఎక్కించుదురుగాక. பூமியின் உன்னதமான ஸ்தலங்களுக்கு தேவன் உங்களை உங்களுடைய பிள்ளைகள் உயர்த்துவாராக. 12 మంది కనాన్ దేశాన్ని వేగు చూడడానికి వెళ్ళారు. 12 மனிதர்கள் கானானை வேவு பார்ப்பதற்கு போனார்கள். వాళ్ళలో ఇద్దరిని దేవుడు గణపరిచాడు. அவர்களிலே 2 பேரை மாத்திரம் தேவன் கனப்படுத்தினார். యెహోషువ, కాలేబు వాళ్ళు దేవుని చేత గణపరచబడ్డారు. யோசுவா, காலேப் என்பவர்களை தேவன் கனப்படுத்தினார். వాళ్ళు కనాన్ దేశాన్ని చూసి వచ్చి ఆ దేశాన్ని గురించి మంచి సమాచారం చెప్పారు. அவர்கள் கானான் தேசத்தை பார்த்து வந்து அந்த தேசத்தை குறித்து நல்ல காரியத்தை சொன்னார்கள். కనాన్ దేశాన్ని కొంతమంది ప్రజలు మాత్రమే స్వాధీనపరచుకున్నారు. கானான் தேசத்தில் சில மனிதர்கள் மாத்திரமே சுதந்திரித்துக் கொண்டார்கள். చెడ్డ సమాచారం చెప్పిన 10 మంది తెగులు చేత చనిపోయారు. தீய வார்த்தைகளை சொன்ன 10 பேரும் அவர்கள் வாதையினால் அழிக்கப்பட்டார்கள். కనాన్ దేశాన్ని స్వాధీనపరచుకున్న కొంతమంది మంచి సమాచారాన్ని చెప్పిన వాళ్ళు, విన్నవాళ్ళు. கானான் தேசத்தை சுதந்திரித்துக் கொண்டவர்கள், அவர்கள் நல்ல வார்த்தை சொன்னவர்கள், கேட்டவர்கள். దేవుని యొక్క రాజ్యాన్ని ఎవరు స్వతంత్రించుకుంటారు? தேவனுடைய ராஜ்யத்தை யார் சுதந்திரிப்பார்கள்? మంచి సమాచారం చెప్పేవాళ్ళు, విన్నవాళ్ళు చేర్చబడతారు. நல்ல காரியங்களை கேட்பவர்களும் அறிவிப்பவர்களும் சேர்க்கப்படுவார்கள். మంచి సమాచారం ప్రతి వారం దేవుని ప్రజలైన మీరు దేవుని వాక్యం ద్వారా వింటూ ఉంటారు. நல்ல காரியங்களை தேவனுடைய பிள்ளைகளாக நீங்கள் உங்களுடைய பிள்ளைகள் கேட்டுக் ఈ கொண்டிருக்கிறீர்கள். మాటలు వినే కొలది మీరు ఆత్మీయంగా బలపరచబడతారు. ఒక రోజున మీ
నిత్య రాజ్యానికి మన వారసులుగా దేవుడు మనల్ని మార్చునుగాక. இந்த வார்த்தையை கேட்கும் அளவாக தேவன் உங்களை ஆசீர்வதிப்பாராக. మార్తా మరియా అనే ఇద్దరు ఉన్నారు. மார்த்தாள் மரியாள் என்று 2 பேர் இருந்தார்கள். వారు డిఫరెంట్ మైండ్, వాళ్ళు వ్యత్యాసమైనటువంటి ఆలోచనతో ఉన్నారు. அவர்கள் 2 பேரும் வித்தியாசமான மனநிலை உடையவர்களாய் இருந்தார்கள். మరియా దేవుని చేత ఘనపరచబడింది. மரியாள் தேவனாலே கனம் பெற்றார். మార్తా విస్తారమైన పరిపాలన చేత టైం వేస్ట్ చేస్తూ, மார்த்தாளோ அநேக விசேஷித்த வேலையினாலே தன்னுடைய நேரத்தை வீணாக்கினார். యేసుక్రీస్తు వారు అంటారు, మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకొని ఉన్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. இயேசு கிறிஸ்து சொன்னார், மரியாள் விட்டு எடுபடாத ஒரு நல்ல பங்கை தெரிந்து கொண்டார் என்று. మార్తా మరియా వారిద్దరిలో దేవుడు ఎవరిని హెచ్చించి ఘనపరిచారు? மார்த்தாள் மரியாள் 2 பேரிலே தேவன் யாரை உயர்த்தினார், கனம் பண்ணினார்? మరియనే దేవుడు హెచ్చించారు. மரியாளையே தேவன் கனம் பண்ணினார். యేసు పాదముల మీద కూర్చొని ఆయన బోధ వినడానికి ఇష్టపడుతుంది మరియా. இயேசுவுடைய பாதத்திலே அமர்ந்து தேவனுடைய வார்த்தையை கேட்பதற்கு விரும்பினார் மரியாள். మార్తా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అన్న ఆలోచనతోనే ఉంది. மார்த்தாளோ எதை புசிக்கலாம் குடிக்கலாம் என்ற சிந்தையோடு காணப்பட்டார். ఈ లోక సంబంధమైన ఆలోచనతోనే ఉన్నవాళ్ళు విడవబడతారు. இந்த உலகத்தின் ஆலோசனையில் இருப்பவர்கள் விடப்படுவார்கள். మనము ఉన్నత స్థలముల మీద ఎక్కింపబడే ప్రజలమై ఉన్నాము. நாம் ఉన్నதமான ஸ்தலங்களுக்கு உயர்த்தப்படுகிற ஜனங்களாய் இருக்கிறோம். ఈ లోకంలోనే ఉండవలసిన వాళ్ళం కాదు. இந்த உலகத்தில் மாத்திரம் இருப்பவர்கள் அல்ல. ఒక రోజున దేవుని యొక్క రాజ్యానికి, ప్రభు రాకడకై మనం సిద్ధపడి ఆయన రాజ్యములో చేర్చబడే ప్రజలమై ఉన్నాం. ஒரு நாளிலே தேவனுடைய ராஜ்யத்திலே அவருடைய ராஜ்யத்திலே சேர்க்கப்பட போகிறவர்களாய் நாம் காணப்படுகிறோம். కాబట్టి ఈ లోకంలో ఉన్నంత వరకు ప్రభువులో ఆనందిస్తూ ఉండాలి. ஆகவே இந்த உலகத்தில் இருக்கும் நாட்கள் அளவு தேவனுக்கு மகிழ்ச்சியாக இருக்க வேண்டும். మరియవరే యేసు పాదముల వద్ద కూర్చొని దేవుని యొక్క బోధ వినాలి. மரியாதை போல தேவனுடைய பாதத்தில் அமர்ந்து தேவனுடைய வார்த்தைகளை கேட்க வேண்டும். వాక్యానుసారంగా బ్రతుకుతూ ఉండాలి. வசனத்தின்படி வாழ வேண்டும். ఒక రోజున దేవుని యొక్క రాజ్యానికి మనల్ని దేవుడు వారసులుగా చేయుగాక. ஒரு நாளிலே தேவனுடைய ராஜ்யத்துக்கு தேவன் நம்மை சுதந்திரம் உள்ளவர்களாய் மாற்றுவாராக. పరలోకంలో ఉన్నత స్థలముల మీద దేవుడు మన సంఘాన్ని హెచ్చించబోతూ ఉన్నారు. பரலோகத்திலே ఉన్నதமான ஸ்தலத்திலே நம்முடைய சபையை தேவன் உயர்த்தப் போகிறார். ఎందుకు ఉన్నత స్థలముల మీద దేవుడు ఎక్కిస్తారు? ஏன் உன்னதமான இடங்களிலே தேவன் உயர்த்துகிறார்? 3 విషయాలు నేను చెప్తాను. 3 காரியங்களை பார்க்கலாம். ఈ మాటల చేత నా దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచునుగాక. இந்த வார்த்தையின் மூலமாக தேவன் உங்களை பலப்படுத்துவாராக. నీకు యెహోవా యందు ఆనందించదు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కిస్తానంటాడు. நீ கர்த்தருக்குள் மனமகிழ்ச்சியாய் இருந்து உன்னதமான ஸ்தலங்களிலே உன்னை உயர்த்துவேன் என்று தேவன் சொல்கிறார். ఎందుకు ఉన్నత స్థలముల మీద దేవుడు ఎక్కిస్తాడు? ஏன் உன்னதமான இடத்திலே தேவன் உயர்த்துகிறார்? ఒకటి, యోబు గ్రంథం 25వ అధ్యాయం 2వ వాక్యం నేను చూడండి. முதலாவது யோபு புத்தகம் 25ஆம் அதிகாரம் முதல் வசனம். యోబు గ్రంథం 25వ అధ్యాయం 2వ వాక్యం. யோபு எழுதின 25ஆம் புத்தகம் 2ஆம் வசனம். అధికారమును భీకరత్వమును ఆయనకు తోడై ఉన్నవి, ఆయన తన ఉన్నత స్థలములలో సమాధానము కలుగచేయును. ఉన్నత స్థలములలో ఆయన మనకు సమాధానాన్ని కలుగజేస్తాడు. உன்னதமான இடங்களிலே தேவன் நமக்கு சமாதானத்தை கொடுக்கிறார். అందుకే ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కిస్తాను అంటాడు. ஆகவே உன்னதமான இடத்திலே நான் உன்னை உயர்த்துவேன் என்று சொல்கிறார். మనకు సమాధానం ఇవ్వటానికే ఉన్నత స్థలముల మీద మనల్ని ఎక్కిస్తాడు. நமக்கு சமாதானம் கொடுக்கும்படியாக தேவன் நம்மை உன்னதமான இடத்திலே உயர்த்துகிறார். ఈ లోకంలో ఎవరికి సమాధానం ఉంది? இந்த உலகத்திலே யாருக்கு சமாதானம் இருக்கிறது? ఎక్కడ చూసినా అసమాధానం. எங்கே பார்த்தாலும் சமாதானம் அற்ற நிலைமை. కుటుంబంలో సమాధానం లేదు. குடும்பத்திலே சமாதானம் கிடையாது. పిల్లల మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో సమాధానం లేదు. பிள்ளைகள் மத்தியிலும் தாய் தகப்பன் மத்தியிலும் சமாதானம் இல்லை. ఉద్యోగం చేస్తున్న స్థలాల్లో సమాధానం లేదు. வேலை ஸ்தலங்களிலே சமாதானம் கிடையாது. భార్య భర్త మధ్యలో సమాధానం లేదు. கணவன் மனைவி மத்தியிலே சமாதானம் கிடையாது. కానీ యేసుక్రీస్తుని ఎరిగిన తర్వాత దేవుడు అంటాడు, నా శాంతిని మీకు అనుగ్రహించి ఉన్నాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. நான் இயேசு கிறிஸ்துவை அறிந்த போது என்னுடைய சமாதானத்தை உங்களுக்கு கொடுப்பேன் என்று சொல்கிறார். లోకం ఇచ్చినట్టుగా కాదు, உலகம் கொடுப்பது போல அல்ல, నా శాంతిని మీకు అనుగ్రహించి ఉన్నాను. என்னுடைய சமாதானத்தை கொடுக்கிறேன். మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వాక్యంలో, மத்தேயு 11ஆம் அதிகாரம் 28ஆம் வசனத்திலே, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. என்னிடத்துக்கு வாருங்கள், நான் உங்களுக்கு இளைப்பாறுதலை தருவேன் என்று சொன்னார். ప్రతి వారం తప్పకుండా దేవుని యొక్క మందిరానికి మీరు ఇలాగే వచ్చినప్పుడు, ஒவ்வொரு வாரமும் நீங்கள் விட்டு விடாமல் சபைக்கு விதமாய் வரும்போது, నా దేవుడు మీకు ఆత్మకు విశ్రాంతిని అనుగ్రహించును గాక. என் ஆண்டவருடைய ஆத்துமாவுக்கு ஒரு இளைப்பாறுதலை கொடுப்பாராக. వారమంతా మీరు ఎంతో అసమాధానంతో ఉంటారు. உங்களுடைய வாரம் முழுவதுமா எத்தனையோ பிரச்சனைகள், அசமாதான காரியங்கள் உண்டு. ఇంట్లో టెన్షన్, வீட்டிலே பிரச்சனைகள்,
పనిచేసే స్థలాల్లో టెన్షన్, வேலை ஸ்தலத்திலே பிரச்சனைகள். సమాధానం ఉన్న స్థలం ఏది అని అంటే ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని మందిరం మాత్రమే. சமாதானம் உள்ள இடம் எது என்றால் தேவனுடைய சபை. கనుకనే ప్రతి వారం దేవుడు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని వస్తూ ఉంటాడు. ஆகவே ஒவ்வொரு வாரமும் தேவன் உங்களை கொண்டு வந்து கொண்டிருக்கிறார். కనుక రాబోయే రోజుల్లో మీరు తప్పకుండా ఇలాగే దేవుని మందిరానికి వచ్చినట్లయితే నా దేవుని యొక్క సమాధానం మీ హృదయంలో, మీ పిల్లల జీవితాల్లో నివసించును గాక. ஆகவே ஒவ்வொரு வாரம் நீங்கள் சபைக்கு வரும்போது தேவனுடைய குடும்பத்தில் பேர்பட்ட ஒரு சமாதானத்தை கொடுப்பாராக. ఆదికాండం 28వ అధ్యాయము 20-21 వాక్యం మీరు గమనించినట్లయితే, ஆதியாகமம் 28వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండం 28వ అధ్యాయము 20-21 వాక్యంలో, ஆதியாகமம் 28:21వ వచనం. అక్కడ యాకోబు దేవుడు దర్శించినటువంటి ఒక స్థలం. அங்கே யாக்கோபை தேவன் தரிசித்த ஒரு இடம். బేతేల్ అనే చోట దేవుడు ఆయన దర్శించారు. பேதேல் என்கிற இடத்திலே தேவன் அவரை சந்தித்தார். ఇది ఎంతో భయంకరమైన స్థలము. ఇది దేవుని మందిరం తప్ప వేరొకటి కాదు అని ఆ స్థలానికి బేతేల్ అని పేరు పెట్టారు. இது தேவனுடைய சபையே அல்லாமல் தேவனுடைய இடமே வேறு அல்ல என்று சொல்லி அந்த இடத்திற்கு பேதேல் என்று பெயரிட்டார். బేతేలు అంటే దేవుని మందిరము. பேதேல் என்பதற்கு தேவனுடைய சபை என்றார். ఆ స్థలంలో యాకోబు ఒక మొక్కుబడితో కూడిన ప్రార్థన చేస్తున్నాడు. அந்த இடத்திலே யாக்கோபு ஒரு உடன்படிக்கையுடைய ஜெபம் செய்து கொண்டிருக்கிறார். ఏంటి ఆ నిబంధన? என்ன அந்த உடன்படிக்கை? ప్రభువా, నీవు నాకు తోడై ఉండి, నీవు నేను వెళ్తున్న మార్గంలో తోడై ఉండి, கர்த்தாவே நீர் என்னுடைய வழியிலே துணையாக இருந்து నా యొక్క పనులన్నిటిని ఆశీర్వదించినట్లయితే, నీవు నాకు తోడై ఉండి ఆశీర్వదించినట్లయితే నీవే నాకు దేవుడిగా ఉంటావు. நீர் என்னோடு இருந்து என்னை எல்லாவற்றிலும் ஆசீர்வதித்திருந்தால் நீரே எனக்கு தேவன் என்று ஒரு உடன்படிக்கை பண்ணினார். నా కష్టార్జితంలో 10 వంతు కూడా నేను చెల్లిస్తానని మొక్కుకున్నాను. என்னுடைய கஷ்டத்திலே வருகிற வருமானத்திலே 10ஆம் பாகத்தை கொடுப்பேன் என்று சொன்னார். ఓ మొక్కుబడితో కూడిన ప్రార్థన చేసుకొని బేతేల్ అనే స్థలంలో నుండి యాకోబు బయలుదేరి వెళ్ళాడు. ஒரு உடன்படிக்கை ஜெபத்தை செய்து கொண்டு பேதேல் என்கிற இடத்திலிருந்து யாக்கோபு பிரயாணப்பட்டான். ఆ నిబంధన ప్రకారంగానే దేవుడు యాకోబు వెళ్తున్న ప్రతి మార్గంలో తోడై ఉండేను. அந்த உடன்படிக்கையோடு யாக்கோபு பிரயாணிக்கும் போது தேவன் அவனுக்கு துணையாக இருந்தார். ఈ మాటలు పెట్టి చెప్తున్నాను, ఈ సెప్టెంబర్ మాసం అంతా మీ ప్రయాణంలో రాకపోకలు నా దేవుడు తోడుగా ఉండుగాక. இந்த வார்த்தையின்படியாக இந்த மாதம் முழுவதும் தேவன் உங்களுடைய பிரயாணத்திலே துணையாக இருப்பாராக. మీరు జీవించిన పనులన్నిటినీ, ప్రయత్నాలన్నిటినీ కూడా నా దేవుడు సఫలపరచునుగాక. உங்களுடைய கையில் பிரயாசங்கள் எல்லாவற்றையும் தேவன் ஆசீர்வதிப்பாராக. ఓ కృతజ్ఞత హృదయంతో మీరు దేవుని మందిరానికి రావాలి. நீங்கள் மன மகிழ்ச்சியோடு தேவனுடைய சபைக்கு வர வேண்டும். అప్పుడు మీరు దేవుడిచ్చే సమాధానాన్ని పొందుకుంటారు. அப்பொழுது தேவன் தருகிறதான அந்த சமாதானத்தை பெற்றுக் கொள்வீர்கள். కనుక ఉన్నత స్థలంలో మీద నేను ఎక్కిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకంటే మీకు సమాధానం ఇవ్వడానికి. ஆகவே உன்னதமான ஸ்தலங்களிலே நான் உன்னை உயர்த்துவேன் என்று தேவன் வாக்குத்தத்தம் கொடுத்திருந்தார். ஏனென்றால் அவருடைய சமாதானத்தை உங்களுக்கு கொடுப்பதற்கு. ఉన్నత స్థలము అంటే ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధియే ఉన్నతమైన స్థలం. உன்னதமான ஸ்தலம் என்றால் தேவனுடைய சமூகம், தேவனுடைய சந்நிதியாய் காணப்படுகிறது. ఇక్కడికి వచ్చినప్పుడల్లా మీరు మీ పిల్లలు సమాధానాన్ని పొందుకొందురుగాక. இங்கே வரும்போதெல்லாம் நீங்கள் உங்களுடைய பிள்ளைகளும் அந்த சமாதானத்தை பெற்றுக் கொள்வீர்களாக. సంఘ ప్రతిరూపం పరలోక రాజ్యమే ఉన్నది. சங்கமானது பரிபூரணம் அடையும் போது தேவனுடைய வருகைக்கு எழுப்பப்படும். ఒక రోజున ఉన్నత స్థలం పరలోక రాజ్యంలో మనం చేరగలుగుతున్నాం. ஒரு நாளிலே உன்னதமான அந்த பரலோக ராஜ்யத்திலே நாம் சேர்க்கப்பட போகிறோம். అక్కడ దుఃఖము కన్నీళ్లు ఏమాత్రం ఉండవు. அங்கே கவலையும் கண்ணீரும் எதுவும் இருக்காது. ఎల్లప్పుడూ సమాధానమే ఉండేవాక. எப்போதும் சமாதானம் இருப்பதாக. రెండవదిగా సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 19వ వాక్యాన్ని మీరు చూడండి. இரண்டாவதாக 1 சாமுவேல் 9ஆம் அதிகாரம் 19ஆம் வசனத்தை பார்க்கலாம். ఒకసారి సమూయేలు ఒక పట్టణంలో ఉన్నాడు. ஒரு முறை சாமுவேல் ஒரு பட்டணத்தில் இருந்தார். అక్కడ సౌలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. அங்கே சவுல் என்கிற ஒரு மனிதர் இருந்தார். వాళ్ళ నాన్న కీషు, he is a rich person. அவருடைய தகப்பன் கீசு என்பவர் ஒரு உன்னதமானவர், ஆசீர்வதிக்கப்பட்டவர். ఒకసారి ఆయన గాడిదలు తప్పిపోయాయి. ஒரு முறை அவருடைய கழுதை தவறி போனது. గాడిదలు అంటే చాలా ప్రాణమైనవి. கழுதை என்றால் அவருக்கு மிகுந்த உயிராக இருந்தது. ఉదయాన్నే లేచి చూడగా ఇంటి ముందు కట్టి వేసి ఉన్న గొర్రెలు గాడిదలు తప్పిపోయి, నా గాడిదలు తప్పిపోయాయో అని లేచి బాధపడుతున్నాడు. காலை எழுந்திருந்து பார்க்கும்போது தன்னுடைய கழுதை தவறி போனதை நினைத்து கவலைப்பட்டார். వెంటనే తన కుమారుడు సౌలును దాసుని పంపించి నా గాడిదలు వెతుకుతారని చెప్పాడు.
உடனே தன்னுடைய குமாரனாகிய சவுலையும் ஒரு வேலைக்காரன் அனுப்பி அதை கேட்கும்படியாக அனுப்பினார். వెతకడానికి వెళ్ళినప్పుడు ఒక ప్రాంతంలో ఒక దీర్ఘదర్శి ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే గాడులు ఎక్కడున్నాయని సంగతులు చెప్తారని ఆ మాట విని వాళ్ళు అక్కడికి వెళ్తూ ఉన్నారు. காணாமல் போன கழுதை தேடிக்கொண்டு போகும்போது அந்த இடத்தில் ஒரு தீர்க்கதரிசி இருக்கிறார் என்பதை அறிந்து அங்கே போகலாம் என்று நினைத்தார்கள். కానీ గాడులను వెతుకుని వెళ్ళిన సౌలును దేవుడు రాజుగా అభిషేకించబోతూ ఉన్నాడు. கழுதையை தேடிக்கொண்டு போயிருந்த சவுலை தேவன் ராஜாவாக அபிஷேகித்தார். ఆ వాక్యంలో మీరు చదివినట్లయితే அந்த వசனத்தை நீங்கள் வாசித்தால், నేనే దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలములకు నాకు ముందు వెళ్ళుడి, నేడు మీరు నాతో కూడా భోజనం చేయవలెను, రేపు నీ మనసులో ఉన్న దంతయు నీకు తెలియజేసి నిన్ను వెళ్ళదించేదను. నీ మనసులో ఉన్నదంతయు నీకు తెలియజేసి, ఏదైతే సౌలు మనసులో అనుకుంటున్నాడో, எதை சவுல் தன்னுடைய இருதயத்தில் நினைத்துக் கொண்டிருந்தானோ అవన్నీ కూడా తెలియచేయడానికి రమ్మని పిలుస్తున్నారు. அதை எல்லாவற்றையும் நான் உனக்கு அறிவிப்பேன், ஆமெனோடு வா என்று சொன்னார். సౌలు అయితే గాడులు వెతుకుని వెళ్ళాడు. சவுல் கழுதையை தேடிக்கொண்டு போய் கொண்டிருந்தார். కానీ దేవుడు తన ఆలోచన ఏంటంటే రాజుగా అభిషేకించాలని. ஆனால் தேவனுடைய ஆலோசனை சவுலை ராஜாவால் அபிஷேகிப்பது. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఏ స్థితిలో ప్రభు నడిపిస్తారు. ஒரு முறை நீங்கள் யோசித்து பாருங்க, எந்த நிலையில் இருந்து தேவன் உங்களை உயர்த்திருக்கிறார் என்று. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏమాత్రుడని సౌలు కూడా అన్నాడు. இவ்வளவா என்னை உயர்த்துவதற்கு நான் எம்மாத்திரம் என்று சவுலும் சொன்னார். ఈ ప్రాంతానికి వచ్చిన ప్రారంభ దశలో మీకు ఏమీ లేక ఉండవచ్చు. இந்த இடத்திற்கு நீங்கள் வந்த ஆரம்ப நிலையிலே ஒன்றும் இல்லாமல் இருந்திருக்கலாம். కానీ మందిరానికి వచ్చి ప్రభు దగ్గర మీరు ఆత్మీయంగా అభివృద్ధి చెందుకొలది భౌతికంగా ఆత్మీయంగా ఆశీర్వదించి ఉన్నత స్థలంలో దేవుడు మిమ్మల్ని హెచ్చించి నడిపిస్తూ వచ్చారు. நீங்கள் தேவனுடைய சபைக்கு வந்து கொண்டிருந்ததினாலே தேவன் உங்களை ஆசீர்வதித்து ఉన్నతமான ஸ்தலங்களில் உங்களை உயர்த்திக் கொண்டிருக்கிறார். మీ స్థితిగతులను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. உன்னுடைய நிலைமையை நீ எப்பொழுதும் மறந்து போகக்கூடாது. ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏమాత్రుడు అని చెప్పి కృతజ్ఞత కలిగిన బ్రతకాలి. இவ்வளவா என்னை உயர்த்துவதற்கு நான் எம்மாத்திரம் என்று நீங்கள் நன்றியுள்ள இருதயத்தோடு காணப்பட வேண்டும். రాబోయే రోజుల్లో మీరు ఎలా బ్రతకాలో మీకు కావాల్సిన ఆలోచనలన్నీ కూడా ఉన్నత స్థలంలో మీకు అనుగ్రహింపబడును గాక. வருகிற நாட்களிலே நீங்கள் எவ்விதமாய் வாழ வேண்டும் என்கிற காரியங்களை உன்னதமான ஸ்தலத்திலிருந்து தேவன் உங்களுக்கு ஆலோசனை கொடுப்பாராக. అందుకే దేవుడు సౌలుతో అంటాడు, నీ మనసులో ఉన్నదంతా నీకు తెలియజేసినారు. ஆகவே சவுலோடு சொன்ன வார்த்தை, உன் மனதின் நினைவுகளை நான் உனக்கு அறிவிப்பேன் என்று. ఉన్నత స్థలంలోకి ఎందుకు దేవుడు తీసుకొస్తాడంటే మీకు ఆలోచన ఇవ్వడానికి. உன்னத இடங்களுக்கு தேவன் ஏன் உயர்த்துகிறார் என்றால் உங்களுக்கு தேவனுடைய ஆலோசனை கொடுப்பதற்கு. ఉన్నత స్థలము అంటే దేవుని యొక్క మందిరమే. ఉన్నతமான ஸ்தலம் என்றால் தேவனுடைய சபை. ఇక్కడికి వచ్చినప్పుడు ఒకటి మీకు విశ్రాంతి ఇస్తారు. இங்கே வரும்போது முதலாவது உங்களுக்கு இளைப்பாறுதல் உண்டாகும். రెండవది మీకు ఆలోచన అనుగ్రహింపబడును గాక. இரண்டாவது உங்களுக்கு ஆலோசனை தேவன் கொடுப்பார். ఆ ఆలోచన గత సంవత్సరాలన్నీ కూడా మీరు పొందుకొని జీవిస్తూ ఉన్నారు. அப்பேற்பட்ட ஆலோசனை கடந்த ஆண்டுகளிலே நீங்கள் பெற்றுக் கொண்டீர்கள். రాబోయే రోజుల్లో ఇంకా దేవుని యొక్క ఆలోచన మీకు బయలుపరచబడును గాక. வரப்போகிற நாட்களிலே இந்த தேவனுடைய ஆலோசனை உங்களுக்கு வெளிப்படுத்தப்படுவதாக. మీరు ఎలా బ్రతకాలో, ఏ విధంగా జీవించాలో, మీ పిల్లల్ని ఎలా నడిపించాలో, కుటుంబ వ్యవస్థని ఏ విధంగా నడిపించాలో ప్రతి ఆలోచన నా దేవుడు మీకు అనుగ్రహించును గాక. நீங்கள் எவ்விதமாய் வாழ வேண்டும், குடும்பத்தை நடத்த வேண்டும் என்ற எல்லா காரியத்தையும் தேவன் உங்களுக்கு ஆலோசனை தந்து வழி நடத்துவாராக. అందుకే సొలొమోను ప్రార్థన చేశాడు, ప్రభువా మీరు నాకు జ్ఞానాన్ని దయచేయండి. ஆகவே சாலமோன் ஜெபித்தார், கர்த்தாவே நீர் எனக்கு ஞானத்தை தாரும் என்று. జ్ఞానం అంటే దేవుడు అనుగ్రహించే ఆలోచన పొందుకొని జీవించడం. ஞானம் என்பது தேவன் கொடுக்கிற ஆலோசனை பெற்றுக்கொண்டு வாழ்வது. బై ది వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం చేత నా దేవుడు మీకు ఆలోచన అనుగ్రహించును గాక. தேவனுடைய வார்த்தையினாலே தேவன் உங்களுக்கு ஆலோசனை கொடுப்பாராக. అందుకే వాక్యాన్ని చదవాలి. ஆகவே வசனத்தை வாசிக்க வேண்டும். వాక్యాన్ని మీరు ధ్యానించాలి. வேதத்தை நீங்கள் தியானிக்க வேண்டும். అప్పుడు మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకి నా దేవుడు పరిష్కారాన్ని వాక్యం ద్వారా దయచేయును గాక. அப்பொழுதுதான் உங்களுடைய வாழ்க்கையிலே எதிர்கொண்டு வருகிற எல்லா பிரச்சனைகளுக்கும் வசனத்தின் மூலம் தேவன் தீர்வை கொடுப்பார். కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగులై ఉన్నది అని. சங்கீதக்காரர் சொல்லுடைய வசனம் பாதைக்கு வெளிச்சமும் வழிக்கு தீபமாய் இருக்கிறது என்று சொல்கிறார். దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఒక రైట్ పాత్, ఒక పరిపూర్ణమైన మార్గంలో నడిపించబడతారు.
தேவனுடைய வசனத்தை தியானிக்கும் போது ஒரு நல்ல வழியை தேவன் உங்களுக்கு கொடுப்பார். ఇంకోటి శ్రమలో కూడా మీకు ఆదరణ కలుగజేస్తుంది. மற்றொரு பிரச்சனைகளுக்கு தேவன் உங்களை ஆதரிப்பார். రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 8వ వాక్యం మీరు గమనించండి. 1 రాజాக்கள் 19వ అధ్యాయం 8వ వచనத்தை వాசிக்கலாம். ఒకసారి ఏలియా అనే ఒక సేవకుడు ఉన్నాడు. ஒரு முறை ஏலியா என்கிற தீர்க்கதரிசி இருந்தார். ఆయన ఒకసారి ఒక లేడీ ఎజిబెల్ ఒక ఎస్ఎంఎస్ పంపించారు. ஒரு முறை ஒரு பெண்ணானவர் அவருக்கு ஒரு எஸ்எம்எஸ் அனுப்பியிருந்தார். రేపటి రోజున నేను నిన్ను చంపబోతున్నాను, நாளைய தினத்திலே உன்னை நான் அழிப்பேன் என்று. వెంటనే ఏలియా మరణ భయంతో 10 నిమిషాల క్రితం కూర్చొని మరణాపేక్షగల వాడిని ప్రార్థిస్తున్నాడు. உடனடியாக ஏலியா சூரிய செடிக்கு உட்கார்ந்து மரண பயத்தோடு காணப்பட்டார். ప్రేమికులారా, ఆ వాక్యం మీరు చదివినట్లయితే దేవుని ధైర్యపరుస్తూ ఉన్నారు. அந்த వசனத்தை நீங்கள் வாசிப்பீர்களானால் தேவன் உங்களை தைரியப்படுத்துகிற காரியத்தை பார்க்கலாம். లేచి భోజనం చేయి. எழுந்து நீ போஜனம் பண்ணு. అతను లేచి భోజనం చేసి ఆ భోజనపు బలం చేత 40 రాత్రి పగలు ప్రయాణం చేసి அப்பொழுது அவன் எழுந்து புசித்து குடித்த போது 40 நாட்கள் பிரயாணித்தான் என்று பார்க்கிறோம். దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబుకు వచ్చాడు. தேவனுடைய பர்வதம் என்று சொல்லப்பட்ட ஓரேபுக்கு வந்தான். ఉన్నత స్థలానికి హోరేబుకు ఎక్కి వెళ్ళాడు. ఉన్నதமான ஸ்தலமாகிய ஓரேபுக்கு அவர் கடந்து போனார். ప్రేమికులారా, దేవుని యొక్క ఉన్నత స్థలముల మీద మీరు ఇక్కడికి వచ్చి ఉంటారు. ஆகவே தேவனுடைய ఉన్నதமான சபைக்கு நீங்கள் வந்திருக்கிறீர்கள். మీరు భోజనం చేస్తున్నారు. ఇక్కడ நீங்கள் போஜனம் செய்திருக்கிறீர்கள். అంటే ఈ ప్రార్థన తర్వాత ఇంటి సాంబార్ అంటున్నారు. இந்த கூட்டம் முடிந்த பிறகு இட்லி சாம்பார் என்ன நினைக்கலாம்? అది ఉంది, ఇది ఉంది. அதோ இருக்கும் இதோ இருக்கும். ఇడ్లీ సాంబారు వడ అన్నీ ఉన్నాయి. వాక్యం అనే ఆహారం కూడా ఉంది. இட்லி சாம்பார் இருக்கும். வசனம் என்ற ஆகாரம் உங்களுக்கு சமృద్ధిயாய் கிடைக்கும். ఆత్మ బ్రతకటానికి ఆ వాక్యం అనే ఆహారం అవసరం. ஆத்துமா பலப்படுவதற்கு வசனம் என்கிற ஆகாரம் அவசியமாய் இருக்கிறது. శరీరం బలపడటానికి ఇడ్లీ సాంబార్ వడ అవసరం. శరీర బలத்திற்கு இட்லி சாம்பார் வடை இருக்கிறது. ఇది రెండు మీరు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నా దేవుడిని అనుగ్రహించును గాక. இவை இரண்டையும் தேவனுடைய சபைக்கு ஒருவர் தேவனுக்கு கொடுப்பாராக. కానీ ఈ రెండింటిలో దేవుని యొక్క వాక్యమే మనకు ఆదరణ కలుగజేస్తుంది. இவை இந்த ரெண்டிலும் தேவனுடைய வசனமே பிரதானமாய் காணப்படுகிறது. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వాక్యంలో உபாகமம் 32:13 వచనத்திலே భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారిని ఎక్కించెదను, పొలముల పంట వారికి తినిపించెదను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటాడు. பூமியின் மீதுள்ள ఉన్నதமான இடத்திற்கு அவர்களை உயர்த்துவேன், எல்லா பூமி பலன்களையும் அவன் கொடுப்பேன் என்று சொல்லப்படுகிறது. మీరు విశ్వసించండి, దేవుని యొక్క వాక్కులు వినే కొలది నా దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచును గాక. நீங்கள் விசுவாசிகள் தேவனுடைய வசனத்தை கேட்க 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 தேவன் உங்களை ஆசீர்வதிப்பாராக. ఆ వాక్యమే దేవుడే వాక్యమే ఉన్నాడు. அவருடைய வசனமே வார்த்தையே வசனமே தேவனாயிருக்கிறார். தேவனே வசனமாயிருக்கிறார். వాక్యం ద్వారా ఉపదేశం ద్వారా దేవుడు మనల్ని పరిపూర్ణులుగా చేస్తాడు. வசனத்தின் உபதேசத்தின் மூலமாக தேவன் உங்களை பரிபூர்ணமாக மாற்றுவார். గత రాబోయే రోజుల్లో ఆత్మీయంగా ఆత్మీయ ఆహారం చేత మీరు బలపరచబడుదురు గాక. ஆகவே வரப்போகிற நாட்களில் ஆவிக்குரிய ஆகாரத்தினால நீங்கள் பலப்படுவீர்களாக. ఆ వాక్యమే మనల్ని ఉన్నతమైన స్థలానికి తీసుకొని వెళ్తుంది. அந்த வசனமே உங்களை உன்னதமான இடத்திற்கு கொண்டு போகக்கூடியது. ఎహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 14వ వాక్యంలో எசேக்கியேல் 34వ அதிகாரம் 14వ వచనத்திலே మూడవదిగా மூன்றாவதாக నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను, நான் அவற்றை நல்ல மேய்ச்சலுள்ள இடத்திலே அவற்றை மேய்ப்பேன் என்று. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి తొట్టి ఏర్పరచెదను. இஸ்ரவேலுடைய நல்ல இடங்களை அவருக்கு சமృద్ధిயை கொடுப்பேன் என்கிற வார்த்தை. అవి అక్కడ పండుగలను విసర్జించును రాయబడింది. அது அங்கே படுத்து இளைப்பாறும் என்று வேதம் சொல்கிறது. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను ఎక్కిస్తానన్నాడు. தேசத்தின் உன்னதமான இடத்திலே நான் உன்னை உயர்த்துவேன் என்று சொன்னார். నీకు యెహోవాయందు ఆనందిస్తానన్నాడు. நீ கர்த்தருக்குள் மனமகிழ்ச்சியாக இருப்பாய் என்று சொல்கிறார். ఎందుకు ఉన్నత స్థలముల మీద ఎక్కిస్తాడంటే ఒకటి సమాధానం ఇవ్వడానికి, எதற்கு உன்னதமான இடத்திற்கு உயர்த்துவார்? முதலாவது சமாதானம் கொடுப்பதற்கு, రెండవది వాక్యం చేత మిమ్మల్ని బలపరచడానికి, இரண்டாவதாக வசனத்தின் மூலமாக உங்களை பலப்படுத்துவதற்கு, మీకు కావాల్సిన ఆలోచన ఇవ్వడానికి ఉన్నత స్థలముల మీద ఎక్కిస్తూ ఉన్నాడు. உங்களுக்கு ஒரு நல்ல ஆலோசனை கொடுத்து உன்னதமான இடத்திற்கு உயர்த்துவதற்கு, ఆ ఆలోచన పొందుకుంటూ మీరు ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి. அந்த ఆలోచனை நீங்கள் பெற்றுக்கொண்டு உன்னதமான இடத்திற்கு பிரயாணிக்க வேண்டும். మూడవది ఉన్నత స్థలముల మీద ఎందుకు ఎక్కిస్తాడు అంటే, மூன்றாவதாக உன்னத இடங்களுக்கு ஏன் உயர்த்துவார் என்றால், అక్కడ మనకు దేవుడు నివాసం ఏర్పాటు చేశాడు.
அங்கே தேவன் நமக்கு ஒரு நிவாசத்தை உண்டாக்கி கொண்டிருக்கிறார். யோவான் சுவார்த்த 14వ అధ్యాయం మొదటి 2 వాక్యాల తర్వాత మనం చదువుతామండి. யோவான் எழுதின சுவிசேஷம் 14ஆம் அதிகாரம் 1-2 வசனங்களை வாசிக்கலாம். నేను మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను. நான் அங்கே உங்களுக்கு ஒரு இடத்தை ஆயத்தமாக்க போகிறேன். మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. நான் போய் மீண்டும் வருவேன், உங்களை கொண்டு போவேன் என்று சொன்னார். మేము పునరుద్ధానుడైన క్రీస్తుని ప్రకటించుచున్నాము. நாங்கள் உயிர்த்தெழுந்த இயேசுவை பிரசங்கித்துக் கொண்டிருக்கிறோம். యేసుక్రీస్తు ఎందుకు పునరుద్ధానుడయ్యారు? இயேசு கிறிஸ்து ஏன் உயிர்த்தெழுந்தார்? మనకు స్థలము సిద్ధపరచడానికి ఆయన పునరుద్ధానుడయ్యారు. நமக்கு ஒரு இடத்தை ஆயத்தமாக்குவதற்காக தேவன் உயிர்த்தெழுந்திருக்கிறார். అంటే లోకరీతిగా ఈ చెన్నైలో ఒక 2 సెంట్ల స్థలము దేవుడు ఇవ్వలేదు. உலக ரீதியாக இந்த சென்னை பட்டணத்தில் தேவன் உங்களுக்கு ஒரு இடத்தை கொடுப்பார் என்பது அல்ல. ఆ సంగతి కాదు. అవి ఆల్రెడీ ఉన్నవాళ్ళకి దేవుడు ఇస్తాడు, లేని వాళ్ళకి ఖచ్చితంగా నా దేవుడు అనుగ్రహించును గాక. இருப்பவர்களுக்கு தேவன் கொடுப்பார், இல்லாதவர்களுக்கு தேவன் இடத்தை கொடுப்பாராக. లోక సంబంధమైన స్థలాల గురించి రాయబడలేదు. உலக ரீதியான இந்த இடத்தை குறித்து அல்ல. ప్రభువులో మనము ఒక ఉన్నతమైన జీవితాన్ని జీవించిన తర్వాత నిత్య నివాస స్థలాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. கிறிஸ்துவுக்குள் நாம் உன்னதமான வாழ்க்கை வாழும்போது அந்த நித்திய ஜீவனுக்குரியதான ஒரு இடத்தை தேவன் நமக்கு கொடுப்பார். அந்த நிமித்தமே ఈ లోకంలో ఉన్నతమైన జీవితాన్ని మనం జీవించాలి. அதற்காகவே தேவன் இந்த உலகத்தில் ஒரு உன்னதமான வாழ்க்கை வாழ வேண்டும் என்று விரும்புகிறார். ఒక నామినల్ క్రిస్టియన్స్గా మనం బ్రతకూడదు. நாம் ஒரு பெயர் கிறிஸ்தவனாக வாழக்கூடாது. అందుకే కాకిలాగా కలకాలం బ్రతకడం కంటే హంసలాగా 6 నెలలు బ్రతకడం మేలు అంటారు. ஆகவே காகத்தை போல அநேக நாட்கள் வாழ்வதை காட்டிலும் அன்ன பறவை போல சில நாட்கள் வாழ்ந்தால் போதும் என்று பார்க்கிறோம். ఉన్నతమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు సంఘ సహవాసం, సేవకుల సహవాసం, ప్రార్థన, దైవభక్తిని ఇచ్చాడు. உன்னதமான இடத்திலே நீங்கள் நிவாசம் செய்வதற்கு தேவன் சமயமுள்ள தேவ மனிதர்களுடைய ஐக்கியத்தை தேவன் கொடுத்திருக்கிறார். ఈ అనుభవాలని మీరు కాచుకోవాలి. இந்த அனுபவத்தை நீங்கள் காத்துக் கொள்ள வேண்டும். రోజులు గడిచే కొద్దీ స్పిరిచువల్ లైఫ్ లో ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి. நாட்கள் கழிய உங்களுடைய ஆவிக்குரிய வாழ்க்கையில நீங்கள் விருத்தி அடைய வேண்டும். భక్తిని కాపాడుకోవాలి. உங்களுடைய பக்தி ஜீவியத்தை காத்துக் கொள்ள வேண்டும். మీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. ஒரு பரிசுத்த வாழ்க்கையை காத்துக் கொள்ள வேண்டும். అప్పుడే మనం ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఉన్నత స్థలంలోకి దేవుడు మనల్ని ఎక్కించును గాక. அப்பொழுதே தேவன் வெளிப்படும்போது உன்னதமான இடத்திற்கு தேவன் உங்களை உயர்த்துவாராக. ஒருவன் உலகத்தை முழுவதையும் சம்பாதித்து தன்னுடைய ஆத்மாவை இழந்தால் என்ன லாபம்? இந்த உலகமும் அதனுடைய ஆசை இச்சைகள் அழிந்து போகும். இயேசு கிறிஸ்து அதற்காக இந்த உலகத்திற்கு வந்தார். నేను జయించి తండ్రి సింహాసనం ప్రకారం జయించు వారిని నాతో కూడా నా సింహాసనం కూర్చొని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. நாம் ஜெயித்து உலகத்தை ஜெயித்து பிதாவுடைய சிங்காசனத்தில் வீற்றிருக்கிறது போல உங்களையும் பிதாவின் சிங்காசனத்தில் வீற்றிருக்கும்படியாக செய்வேன். యేసుక్రీస్తు లోకాన్ని, పాపాన్ని, సాతాన్ని జయించాడు. இயேசு கிறிஸ்து உலகத்தையும் சாத்தானையும் பிசாசையும் ஜெயித்திருக்கிறார். మనము కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు జయ జీవితాన్ని జీవించగలిగితే, நாம் இந்த உலகத்தில் இருக்கும்போது ஒரு ஜெய ஜீவித்தை வாழக்கூடுமானால் నిశ్చయంగా ఉన్నత స్థలంలో మీద దేవుడు మనల్ని ఎక్కించును గాక. நிச்சயமாகவே தேவன் உன்னத ஸ்தலத்திற்கு நம்மை உயர்த்துவாராக. యేసుక్రీస్తు సాతాను యొక్క తలని సిలువలో చితగొట్టాడు. இயேசு கிறிஸ்து பிசாசுடைய தலையை சிலுவையிலே மிதித்திருக்கிறார். తద్వారా మనకు విజయం అనుగ్రహిస్తున్నాడు. அதனாலே நமக்கு ஒரு பெரிய ஜெயத்தை தேவன் உண்டாயிருக்கிறார். యేసుక్రీస్తు మనకు ప్రాణత్యాగం చేశాడు. இயேசு கிறிஸ்து நமக்காக தன்னுடைய உயிரை ஜீவனை கொடுத்திருக்கிறார். కారణం మనం విజయాన్ని పొందాలని. ஏனென்றால் நாம் ஜெயத்தை பெற்றுக் கொள்ளும்படியாக. అందుకే ప్రతి నెల బల్లో పాల్పొందుతూ ఉన్నాం. ஆகவே ஒவ்வொரு மாதமும் திருவிருந்திலே பங்கு கொள்கிறோம். జీవితకాలం అంతా మనం క్రీస్తు యొక్క జనన జీవ మరణ పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. நம்முடைய வாழ்நாள் முழுவதும் கிறிஸ்துவினுடைய பிறப்பு, இறப்பு, உயிர்த்தெழுதலை நினைவு கூர்ந்து கொண்டிருக்கிறோம். అప్పుడే ఒక రోజున ఉన్నత స్థలంలో మీద మనం ఎక్కగలము. அப்பொழுதுதான் நாம் ஒரு நாளிலே உன்னத ஸ்தலத்திற்கு எழுப்பப்படுவோம். అక్కడికి వెళ్ళి యుగాలు దేవునితో కూడా వేరుపడి చేస్తాం. அங்கே போய் சதா காலம் தேவனோடு கூட நாம் நிவாசம் செய்வோம். కాబట్టి అపోస్తలుల యొక్క బోధలో, ஆகவே அப்போஸ்தலருடைய உபதேசத்திலும், రెండవది ఉపదేశంలో, அவருடைய உபதேசத்திலும், అపోస్తలుల యొక్క బోధలో, రెండవది సహవాసంలో, మూడవది రొట్టె విరుచులలో, ஆகவே அப்போஸ்தலருடைய உபதேசத்திலும், போதனையிலும், அப்பம் பிடுதலிலும், ప్రార్థనలో ఎడతెగక ఉండాలి. ஜெபத்திலும் விட்டு விடாமல் இருக்க வேண்டும். ఈ 4 విషయాల్లో మీరు ఎడతెగక ఉండాలి. இந்த 4 காரியத்திலும் நீங்கள் விட்டு விடாமல் இருக்க வேண்டும். అప్పుడే ఉన్నతమైన స్థలంలో దేవుడు మనల్ని ఎక్కిస్తాడు. அப்பொழுதுதான் தேவன் உங்களை உன்னதமான இடத்திற்கு உயர்த்துவார். అట్టి కృప నా దేవుడు మీకు పరిపూర్ణంగా దయచేయును గాక. இப்பேற்பட்ட கிருபையை தேவன் உங்களுக்கு கொடுப்பாராக.
ప్రార్థన చేసుకుందాం. எல்லாம் ஜெபிக்கலாம். విన్న వాక్యాన్ని వింటున్న 2 నిమిషాలు అందరూ ప్రార్థన చేసుకుందాం. கேட்ட வசனத்தின்படியாக ஒரு 2 நிமிடம் ஜெபிக்கலாம். మనలో పాపొందడానికి ముందుగా ఒక 2 నిమిషాలు అందరూ ప్రార్థన చేసుకుందాం. திருவிருந்திலே பங்கு கொள்வதற்கு முன்பதாக ஒரு 2 நிமிடம் ஜெபிக்கலாம். ప్రభువా ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా మీరు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చండి. கர்த்தாவே, இந்த செப்டம்பர் மாதத்திலே நீர் செய்த வாக்குத்தத்தத்தை வாழ்க்கையிலே நிறைவேற்று. నీవు యెహోవాతో ఆనందించదు. நீ கர்த்தருக்குள் மனமகிழ்ச்சியாக இருப்பாய். దేశం యొక్క ఉన్నత స్థలముల మీద దేవుడు ఎక్కిస్తున్నారు. தேசத்தின் உன்னத இடங்களில் நான் உயர்த்துவேன். ప్రభు నన్ను నా కుటుంబాన్ని మీరు హెచ్చించారు. கர்த்தாவே, என்னையும் என் குடும்பத்தையும் நீர் உயர்த்திருக்கிறீர். ఎక్కడ అతిశయపడకుండా తగ్గింపు కలిగి నేను బ్రతుకుతాను. எங்கேயும் பெருமிதம் கொள்ளாமல் ஒரு காரண ஜீவியத்தை வாழ்வது. ఇంకను నన్ను నా పిల్లల్ని నా కుటుంబాన్ని గణపరచదు. இன்னும் என்னையும் என்னுடைய குடும்பத்தையும் நீர் கனப்படுத்துகிறீர்கள். ఉన్నత స్థలముల మీద దేవుడిని ఎక్కించాలని కోరుకుంటున్నాను. உன்னத இடங்களிலே தேவன் உயர்த்த விரும்புகிறார். ఎందుకంటే ఆయన మీకు సమాధానం ఇవ్వడానికి, ஏனென்றால் அவர் உனக்கு சமாதானத்தை கொடுப்பதற்கு. ఉన్నత స్థలము దేవుని యొక్క సన్నిధి. உன்னத ஸ்தலமானது தேவனுடைய சமூகமாக இருக்கிறது. ఇక్కడికి వచ్చినప్పుడు పరిపూర్ణమైన సమాధానం దేవుడు మీకు అనుగ్రహించగలుగాక. இங்கே வரும்போது பரிபூர்ண சமாதானத்தை தேவன் உங்களுக்கு கொடுப்பாராக. నోరు తెరిచి ఎవరి పాట అడగండి. வாய் திறந்தெல்லாம் ஜெபிக்கலாம். నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు. என்னிடத்திற்கு வாருங்கள், நான் உங்களுக்கு இளைப்பாறுதல் தருவேன். సమయంలో ప్రతి వారం తప్పకుండా మీరు దేవుని మందిరానికి రావాలి. ஒவ்வொரு வாரமும் தேவனுடைய சபையில் நீங்கள் வர வேண்டும். ఒక్క దినం దేవుని సన్నిధిలో గడపడం 1000 దినముల కంటే శ్రేష్టమే. ஒரு நாள் தேவனுடைய சபையிலே கழிப்பது 1000 தினங்களுக்கு இணையாயிருக்கிறது. ఇక్కడికి వచ్చినప్పుడు మీ ఆత్మకు విశ్రాంతిని ఇస్తారు. இங்கே வரும்போது உங்களுடைய ஆத்மாவுக்கு இளைப்பாறுதலை தேவன் கொடுக்கிறார். ఉన్నత స్థలానికి ఇక్కడికి వచ్చినప్పుడు మీ మనసులో ఉన్నదంతా నా దేవుడు మీకు తెలియజేస్తారు. இந்த இடத்திற்கு வரும்போது உங்களுடைய இருதயத்தின் எண்ணங்கள் எல்லாவற்றையும் தேவன் வெளிப்படுத்திக் கொண்டிருக்கிறார். రాబోయే రోజుల్లో ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో కావాల్సిన ఆలోచన మీకు అనుగ్రహింపబడుతుంది. வரப்போகிற நாட்களிலே தேவமாய் வாழ வேண்டும் என்ற ஆலோசனை தேவன் அதில் நடத்துவார். కష్టాల్లో సమస్యల్లో ఉన్నప్పుడు లేచి భోజనం చేయమని దేవుని ధైర్యపరచారు. பிரச்சனைகள் மத்தியிலே, கவலை மத்தியிலே இருக்கும்போது எழுந்திருந்து போஜனம் செய்ய என்று தேவன் ధైర్యப்படுத்துகிறார். ఏలియాను ధైర్యపరిచిన దేవుడు నిన్ను కూడా నా దేవుడు ధైర్యపరచగలడు. ஏலியாவை பலப்படுத்தின தேவன் என்று உன்னையும் பலப்படுத்திக் கொண்டிருக்கிறார். ఈ సమయంలో ఒకవేళ చింతతో, దిగులుతో, కలవరంతో ఇక్కడికి వచ్చారేమో, இந்த இடத்திலே கவலையோடு கண்ணீரோடு வந்திருப்பீர்களா? ప్రభు నన్ను బలపరచున్నాడు. தேவனே, என்னை பலப்படுத்தும் என்று கேளுங்கள். నాకు ఆలోచన చెప్పి నడిపించు. எனக்கு ஆலோசனை தந்து என்னை நடத்து. ఉన్నత స్థలానికి ఎందుకు దేవుడు రమ్మని పిలుస్తున్నాడు? உன்னத இடத்திற்கு ஏன் நம்மை தேவன் அழைத்துக் கொண்டிருக்கிறார்? నీకు విశ్రాంతి, ఒక నివాస స్థలాన్ని ఇవ్వడానికి, உனக்கு ஒரு இடத்தை ஆயத்தமாக்குவதற்கு. యేసుక్రీస్తు పునరుద్ధారణి వెళ్తున్నాడు. இயேசு கிறிஸ்து உயிர்த்தெழுந்திருக்கிறார். ఆయన తిరిగి రాలేడు. அவர் மீண்டும் வரப்போகிறார். నీకు నాకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళాడు. உனக்கும் எனக்கும் ஒரு இடத்தை ஆயத்தமாக்குவதற்காக தேவன் போயிருக்கிறார். ప్రభు నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని, నా సంఘాన్ని మీరు సిద్ధపరచిన స్థలానికి చేర్చమన్నాడు. ஆண்டவரே, என்னையும் என் குடும்பத்தையும் என் சபையும் என்னுடைய பிள்ளைகளும் நீர் ஆயத்தமாக்கிய இடத்திற்கு ஒவ்வொருவரும் நீர் ஆயத்தமாக்குகிறார். ఈ లోకము దాని ఆశ గతించుకోవచ్చు. இந்த உலகம் அதன் இச்சைகள் கடந்து போகும். దేవుడు సిద్ధపరిచిన ఆలోచన శాశ్వతమైన రాజ్యం. தேவன் ஆயத்தமாக்கின அந்த இடமே உறுதியானது, நிலவரமானதாக இருக்கிறது. ప్రభు నాకుల సూచనలు నెరవేర్చబడుతున్నాయి. கர்த்தருடைய வருகை நாட்களில் அநேக அடையாளங்கள் நடைபெற்றுக் கொண்டிருக்கிறது. ప్రభు మీరు సిద్ధపరిచిన ఆ స్థలంలో నేను నా పిల్లలు, నా కుటుంబం చేర్చబడాలి. நீர் ஆயத்தமாக்கின அந்த இடத்திற்கு என்னையும் என் குடும்பத்தையும் ஆயத்தமாக்க மாட்டார்கள். అందు నిమిత్తమే నా కొరకై ప్రాణత్యాగం చేశారు. அதற்காகவே உம்முடைய ஜீவனை கொடுத்திருக்கிறீர். నా కొరకై పునరుద్ధరణை లేపబడ్డారు. எனக்காக நீர் உயிர் தெழுந்திருக்கிறீர்கள். మీరు చేసిన త్యాగాన్ని నా జీవితం కాలంతో నేను తలుస్తున్నాను. நீ செய்த தியாகத்தை வாழ்நாள் முழுவதும் நினைவு கூறுவேன். నా శేష జీవితాన్ని మీ కొరకే నేను జీవిస్తాను. என்னுடைய விசேஷித்த வாழ்க்கைக்காக வாழ்வேன் ஆண்டவரே. నీ కొరకే నేను బ్రతుకుతాను. உமக்காகவே வாழ்வேன் ஆண்டவரே. నేను ఎందుకు బ్రతకాలి అని ఒకవేళ ఆలోచన చేస్తుంటే నేను క్రీస్తు కొరకు బ్రతకాలి. நான் எதற்காக வாழ வேண்டும் என்று யோசித்துக் கொண்டிருந்தால் நீ இயேசு கிறிஸ்துவுக்காக வாழ வேண்டும். జీవించేవాడి తన కొరకు కాకుండా దేవుని కొరకు బ్రతకాలని వాక్యం చెప్తుంది. வாழ்கிறவன் தனக்காக வாழ்வாமல் கிறிஸ்துவுக்காக வாழ வேண்டும் என்று வேதம் சொல்கிறது. నీ కొరకు నేను బ్రతకగలను. இயேசுவே, உமக்காக நான் வாழ்வேன் ஆண்டவரே. నీకు ఇచ్చే ఉన్నతమైన స్థలంలో నేను ఎక్కాలని ఆశపడుతున్నాను. நீர் கொடுக்கிற உன்னதமான இடங்களிலே ஏற வேண்டும் என்று நான் விரும்புகிறேன் ஆண்டவரே. నన్ను, నా కుటుంబాన్ని మీరు సిద్ధపరచండి. என்னையும் என் குடும்பத்தையும் நீர் ஆயத்தமாக்கும்.
అపోస్తలుల బోధలో నేను స్థిరంగా ఉంటాను. అపోస్తలుடைய బోధనயிலே నేను నిలకడ ఆండవరే. సహవాసంలో ఎడతెగక ఉంటాను. ఐక్యతలో నేను ఇరుకు ఆండవరే. బల్లారాధనలో రొట్టె విరుచుటలో కూడా నేను ఎడతెగక ఉంటాను. அப்போ விடுதலையில் நாங்கள் விட்டு விடாதபடிக்கு, ప్రార్థనలో కూడా ఎడతెగక ఉంటాను. ஜெபத்திலே விட்டு விடாதபடிக்கு ఉన్నత స్థలంలో నేను ఎక్కించాను. உன்னத இடத்திலே என்னை உயர்த்தும் ஆண்டவரே. நல்ல பிதாவே, நன்றியோடு துதிக்கிறோம், ஸ்தோத்திரிக்கிறோம் சுவாமி. இந்த மாதத்தின் முதல் நாளிலும் கர்த்தர் நீர் உம்முடைய வார்த்தைகளை எனக்கும் எங்களுக்கும் வெளிப்படுத்தி கொடுத்தமைக்காய் நன்றி செலுத்துகிறோம் ஆண்டவரே. கர்த்தருக்குள் மனமகிழ்ச்சியாக இருங்கள், உன்னதமான ஸ்தலங்களிலே நான் உன்னை உயர்த்துவேன் என்று சொன்ன வார்த்தையின்படியாக இந்த மாதம் முழுவதும் இந்த வாக்குத்தத்தத்தை எங்களுடைய சபையுடைய எல்லாருடைய வாழ்க்கையிலும் நீர் நிறைவேற்ற வேண்டுமா நாங்கள் ஜெபிக்கிறோம் அப்பா. கேட்ட வசனத்தின்படி ஒவ்வொருடைய வாழ்க்கையிலும் உன்னத ஸ்தலத்திற்கு ஏன் நீர் உயர்த்துகிறீர், உன்னத இடத்திலே நீர் எங்களுக்கு சமாதானத்தை கொடுக்கிற தேவன், உன்னத ஸ்தலங்களிலே நீர் எங்களுக்கு ஆலோசனை கொடுக்கிற தேவனாக இருக்கிறீர். உன்னத ஸ்தலத்திலே ஒரு ஜெய ஜீவியத்தை கொடுத்து பரலோக ராஜ்யத்திலே நீர் எங்களுக்கு ஆயத்தப்படுத்துகிறதான அந்த இடத்திற்கு என்னையும் எங்களையும் எங்கள் சபையும் நீர் உயர்த்த போவதற்காக வந்து நன்றி செலுத்துகிறோம். கேட்ட சத்தியத்தின்படி எங்களை நாங்கள் தாழ்த்தி ஒப்பு கொடுக்கிறோம். இந்த சத்தியத்திற்கு சாட்சிகளாக ஜீவிக்கும்படியால் நீர் கிருபைகளை தந்து பலப்படுத்தி நீர் ராஜ்யத்திற்கு எங்களை ஆயத்தமாக்கும். எல்லா துதிகளும் மகிமையும் உமக்கே செலுத்துகிறோம். மீட்பரும் ரட்சகருமாகிய இயேசு கிறிஸ்துவின் நாமத்தில் ஜெபிக்கிறோம் நல்ல பிதாவே, ஆமென். మరణ పాల్గొనేవాడు తమ మనసులో కూర్చోనండి. ముంచిన బాప్తిసం చేసుకుని మంచి మనసాక్షి కలిగిన వాడు